అటు కేసీఆర్ కాళేశ్వరం విచారణ సమయంలో అపశృతులు ఎదురవుతున్నాయి. భారీ కాన్వాయ్ తో ఎర్రవల్లి నుంచి బయలుదేరిన కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును కార్ఖానా వద్ద కాన్వాయ్ లోని మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 కార్లు ధ్వంసమయ్యాయి. మరోపక్క చూసుకున్నట్లయితే ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డారు. దీంతో ఆయన తుంటి ఎముకకు గాయమైనట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఇక కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరయ్యేందుకు ముందు పల్ల రాజేశ్వర్ రెడ్డి అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన్ను కలిసేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఎర్రవల్లికి చేరుకున్నారు. ఈ సమయంలోనే ఆయన జారిపడినట్టు తెలుస్తుంది. ఎస్ నరేందర్, మనం చూస్తున్నాం అటు కేసీఆర్ విచారణ సమయంలో ఒక్కొక్కటిగా అటు బీఆర్ఎస్ నేతలకు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఒక్కొక్క అపశృతి కనిపిస్తుంది. ఎస్ నరేందర్, చెప్పండి ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు ప్రెసెంట్? ఎస్ నరేందర్, మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు కేసీఆర్ కారు దిగుతున్న సమయంలో కూడా చూస్తున్నాము ఏదైతే కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ లోపల తీసుకెళ్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం అంతకంటే ముందుగా విచారణకు హాజరవ్వడానికి ముందుగా అటు పల్ల రాజేశ్వర్ కానివ్వండి, ఇంకా కొందరు నేతలు కూడా కలవడానికి వెళ్లారు. కొన్ని అపశృతులు కనిపిస్తున్నాయి. ఏంటి దీనికి ఏం చెప్తారు? ఎస్, వాస్తవానికి ఇలా మార్నింగ్ కవిత వెళ్ళింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాళ్ళ తండ్రికి ఇక్కడికి తీసుకొని రావడం కోసం, అందులో భాగంగా కట్టసిగా కలవడం కోసం వెళ్ళింది. హరీష్ రావు వెళ్ళారు, అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి వెళ్ళారు, చాలా మంది ఆర్ఎస్ ప్రవీణ్ కనిపించారు, ప్రశాంత్ రెడ్డి కనిపించారు. వీళ్ళందరూ ఇలా మార్నింగ్ అవర్స్ లో వెళ్లి కేసీఆర్ వెంట రావాలన్నటువంటి నిర్ణయం తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వాష్రూమ్ లో పల్లా రాజేశ్వర రెడ్డి ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అక్కడ కాలు జారి కింద పడినటువంటి నేపథ్యంలో ఆయనకు కాలుకు ప్యాచర్ అయినట్టుగా మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. అక్కడ ఒక పక్క కేసీఆర్ ఇక్కడికి వచ్చారు, అదే సమయంలో ఆయనను నేరుగా యశోద హాస్పిటల్కి తరలించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. యశోద హాస్పిటల్కి తరలిస్తున్న ఒకవైపు అయితే మళ్ళీ దారిలో ఒక కారు మళ్ళీ వేరే దానికి కారు గుద్దుకొని మరొక అపశృతి జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఒక పక్క కేసీఆర్ ఇక్కడికి రావడమే ఆ పార్టీ పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క అపశృతుల మీద అపశృతులు జరుగుతున్నటువంటి నేపథ్యం అనేది ఖచ్చితంగా పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క నిన్న మనం చూసాం దీనికి సంబంధించినటువంటి సిటీ విచారణ ఎదుర్కొంటున్నటువంటి పక్క కేసు మనం నడుస్తుంది, అదో పక్క ఇష్యూ నడుస్తుంది, ఒక పక్క అపశృతులు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మొన్న గోపీనాథ్ చనిపోయారు. ఇట్లా పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే నరేందర్, ఇప్పుడు మరోపక్క మనం చూస్తున్నాం కేసీఆర్ విచారణకు హాజరయ్యే ముందు కార్ దిగుతూ వెళ్తున్నప్పుడు కూడా ఆయన చేతిలో బ్లూ కలర్ ఫైల్ చూసాం. ఒక ఫైల్ తో సహా ఆయన కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని లోపలికి వెళ్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఇప్పుడు విచారణ సమయంలో కేసీఆర్ మన కీలకమైన డాక్యుమెంట్స్ కమిషన్ కు సమర్పించే ఛాన్సెస్ ఉన్నాయా? వాటి కోసమే తీసుకెళ్తున్నారా? ఎస్, మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒకసారి కేసీఆర్ దిగే సమయంలో కూడా మనం చూసాం ఆయన వెంట ఒక ఫైల్, బ్లూ కలర్ ఫైల్ కనిపించింది. ఆ ఫైల్లో మొత్తం చాలా క్లియర్ కట్ గా అన్ని విషయాలు దాదాపు 100 క్వశ్చన్లు అడిగినా కూడా సమాధానం చెప్పేలాగా అన్ని రకాల క్వశ్చన్స్ కు క్వశ్చన్ అండ్ ఆన్సర్ వచ్చేలాగా ఆయన మొత్తం ప్రిపేర్ చేసుకొని రావడం జరిగింది. ఒక ఫైల్ని తయారు చేసుకోవడం జరిగింది. దాదాపు 20-30 పేజీలు లాగా కనిపించింది మనకు ఫైలు. ఆ ఫైల్లో అన్ని విషయాలు ఉన్నాయి. అనుమతులు మొదటి నుంచి పొందినప్పటి నుంచి చివరికి అయిపోయి టెంకాయ కొట్టే వరకు ఏమేమి జరిగిందో పిన్ టు పిన్ ఆ 3.5 సంవత్సరాల చరిత్ర మొత్తం రాసుకొని వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. బట్ చూడాలి, దీని మీద జస్టిస్ ఘోష్ కమిషన్ ఎలాంటి క్వశ్చన్లు అడిగినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు కేసీఆర్. బట్ ముఖ్యమంత్రిగా ఆనాడు క్యాబినెట్ లో ఏమేమి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, ఎన్ని దఫాల క్యాబినెట్ మీటింగ్లు పెట్టారు, క్యాబినెట్ మీటింగ్లు పెట్టినప్పుడల్లా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్నిసార్లు కాళేశ్వరం పోయి వచ్చారు, ఎన్నిసార్లు ఉంది, ఆ మెగా కంపెనీకి ఎన్ని దఫాలుగా అమౌంట్ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది, వేబిలిటీ ఉన్నటువంటి చోటనే కట్టారా లేదా, ఇట్లా ఎన్నో రకాల క్వశ్చన్లకు ఆయన సమాధానాలు చెప్పేందుకు ఆయన ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు. బట్ మళ్ళీ ఒకవేళ అడిగితే డాక్యుమెంట్ చూసి చదువుకోండి అని కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ చూడాలి దీని మీద మరి జస్టిస్ ఘోష్ కమిషన్ సంతృప్తి చెందుతుందా, మళ్ళొకసారి మనం చెప్పే అవకాశం ఏమైనా ఉంటుందా. మనం చూసాం హరీష్ రావుని మరోసారి వస్తారా అనేది కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. బట్ ఈటల రాజేందర్ కూడా అవసరమైతే నేను కూడా మరోసారి పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. బట్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన తెలంగాణ తెచ్చిన వ్యక్తి కానీ చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యక్తిని ఈ రోజు ఇక్కడికి పిలవడమే పెద్ద న్యూస్ అనుకుంటే, పెద్ద ఎత్తున ఈ కార్యకర్తలు ఇక్కడికి రావడం,
పోలీసుల పహారా పెద్ద ఎత్తున కడబెట్టడం 144 సెక్షన్ లాగా ఇక్కడ మొత్తం కూడా బీఆర్కే భవన్ చుట్టూ ఏర్పాటు చేయడం అనేది ఒక ముళ్ళ కంచెని ఇక్కడ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఎవరు కార్యకర్తలు రానికపోవడం అనేది ఇక్కడ పెద్ద ఎత్తున ఆ పార్టీ తప్పుపడుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎవ్వరు ఎంతటి వారైనా కమిషన్ ముందు వచ్చి సమాధానం చెప్పి వెళ్లాల్సిందే అన్నటువంటి విషయం మీద ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా తప్పు చేయనప్పుడు కమిషన్ ముందు రావడానికి ఇబ్బంది ఏంటి అనేటువంటి విషయం కూడా ఇప్పటికే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, వీళ్ళందరూ కూడా పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వాళ్ళ మీద తప్పు ఉంచుకోకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ తన విషయాన్ని కూడా స్పష్టంగా గుండెబద్దలు కొట్టేలాగా కాలేజ్ కమిషన్ ముందు చెప్పేందుకు ఆయన వచ్చారు. బట్ వస్తారా అనేటువంటి అనుమానాలు కూడా మనకు నిన్న సాయంత్రం వరకు ఉండే. బట్ రాకపోతే వచ్చేటువంటి సమస్యలు ఏందో కూడా కేసీఆర్ అన్ని ఆలోచించి వెళ్ళడమే పార్టీకి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో భాగంగానే ఆయన ఈరోజు కాళేశ్వరం కమిషన్ దగ్గరికి వచ్చాడు. అన్ని రకాలుగా సమాధానాలు చెప్పడానికి వచ్చినట్టుగానే మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.